ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి ఆ ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి విశ్వాస వాక్యాన్ని అర్థం చేసుకుందాం. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క మందిరంలోనికి రావటం ప్రారంభించటం, దేవుని గురించినటువంటి అర్థవంతమైన విషయాలని అర్థం చేసుకోవటం, ఆత్మ యొక్క బలాన్ని తెలుసుకోవటం నెమ్మదిగా పెరుగుతుండే కొద్దీ ఒక వ్యక్తికి లోకముతో దూరం అవుతాడు, దేవునికి దగ్గర అవుతాడు. లోకానికి దూరం అవడం అంటే లోకంలో ఉండేటువంటి ఇష్టం, లోకంలో ఉండే స్నేహం, లోకంలో ఉండే సంతోషం, లోకంలో ఉండే ప్రజలు అత్యధికంగా ఆకర్షించబడేటువంటి విషయాలు ఏమైతే ఉంటాయో వాటిని క్రైస్తవుడుగా కంప్లీట్గా దేవునితో గడిపే సమయానికి ఆధిక్యతను ఇస్తూ ఎక్కువ విలువగా ఎంచటం, ఆనందించటం నేర్చుకుంటాడు. లోకంలో ఉండే ఆనందాలకు లోకం ఎంతైతే పరుగులు పెడద్దో దేవునితో ఉండే ఆనందానికి క్రైస్తవుడు అంత ఎక్కువ ప్రాధాన్యతతో పరుగులు పెడతాడు. అది నాకు దేవుడు అంటే విలువ, నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే ప్రాధాన్యత అనుకునేటప్పుడు మీరు చేసేటువంటి సామాన్యమైనటువంటి పని. ఆ పని ఎప్పుడు తెలుస్తుంది అనంటే మందిరానికి రావటమో, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చింతన కలిగి ఉండడమో, సువార్త ప్రకటించడానికి ఇష్టం కలిగి ఉండటమో మరో విషయాలు కాదు. కానీ దేవునితో గడపటం అనేటువంటి ప్రాథమికమైన రెండు విషయాలలో ఆ వ్యక్తి తను చేసేటువంటి పనిని ఇష్టంగా చూపిస్తాడు. ఏంటి ఆ రెండు విషయాల్లోనంటే, మొట్టమొదటిది ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి అని ఉన్నాడో ఆ రెండింటి మీద ధ్యాస కలిగి ఆయన మాటతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయటం. అంటే దేవుని యొక్క వాక్య ధ్యానము దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు, దేవుని మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడేవాడు ఇష్టం కలిగిన ధన్యత, దానికి ప్రయాసపడతాడు. రెండవది ఆయనతో మాట్లాడడానికి, దేవునితో మాట్లాడడానికి వాక్యముతో కాక దేవునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండేటువంటి ప్రార్థన అని చెప్పబడే ఆ అనుభవమైనటువంటి మాటకు ఇష్టపడుతూ ఉంటాడు. ఈ రెండు పనులు చేసే వ్యక్తి దేవుడంటే అతనికి ఇష్టం అనేటువంటి విషయాన్ని చూసి కానీ చూడకుండా కానీ చెప్పేయచ్చు. వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, దేవునితో ఎక్కువగా గడిపే వ్యక్తి, అతడు మాత్రమే దేవునికి ఇష్టడు అనేటువంటి విషయానికి మనం ముద్ర వేయచ్చు. ఈ రెండూ కాకుండా మాకు చర్చ్ అంటే ఇష్టం, మా పాస్టర్ గారు ఉపదేశాలంటే ఇష్టం, యూట్యూబ్లో ప్రసంగాలంటే ఇష్టం, మాకు చర్చిలో పాటలు అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, ఆరాధన అంటే ఇష్టం, మాకు పరలోకం వెళ్ళినట్టు ఉంటుంది చర్చి, ఇవన్నీ అబద్ధాలే. దేవునిలో నిజమైనటువంటి సంతోషం ఏంటి అని అంటే ఈ రెండింటితోనే మిగిలినవన్నీ ఆధారపడి ఉంటాయి. నీ పనులు ఉంటాయి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ వ్యవహారాలు ఉంటాయి, మీ వ్యాపకాలు ఉంటాయి, మీ పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లలు ఉంటారు, చదువులు ఉంటాయి, సంస్కార కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కానీ దేవునితో గడిపే ఆ రెండు సంబంధాలు భూమి మీద డైరెక్ట్గా తెలిసినటువంటి ఒకే ఒక దైవ ప్రత్యక్షత క్రైస్తవుడికి మాత్రమే. అది వాక్యముగాను, ఆయనతో మాట్లాడే ప్రార్థనగాను, మధ్యవర్తి లేకుండా ఈ సంబంధం నేర్చుకోవాలి. ఈ సంబంధంలో మనం గడిచిన మాట్లాడుకున్నట్లు దేవుని దగ్గరికి వెళ్ళి మన అవసరతలు అడగడం వేరు, చెప్పడం వేరు, కోరికలు కోరుకోవటం నేరం అని నేర్చుకున్నాం. ఒకసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. ఇక్కడ దేవునితో మాట్లాడడం ప్రారంభమైంది, దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభమైంది, దేవునికి సంగతులు చెప్పడం ప్రారంభమైంది, దేవునికి ఇష్టమైన పని చేయటం ప్రారంభమైంది, దేవునితో గడపడం ప్రారంభమైంది. దేవుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ విషయాలు అవగాహనతో ఆ వ్యక్తి వెళ్ళి దేవునితో గడుపుతుండడం ప్రారంభమైంది అనేది ఇక్కడ మనకు తెలిసింది. ఇక్కడ నుంచి మీరు కిందకు వచ్చి చూస్తే 18వ వచనం చూడండి. ఏరోదు 165వ అధ్యాయము 18వ వచనం. ఏరోదు 162 బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీయు 962 ఏండ్లు. ఇక్కడ హనోకు పుట్టిన తరువాత 21వ వచనంలో 65 ఏండ్లు బ్రతికి మెతుషులను కనెను. హనోకు మెతుషులను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచాడని చదివే మనం హనోకు దేవునితో నడుస్తున్నటువంటి కాలంలో దేవుడితో ఏం చేశాడో బైబిల్ చెప్పలా.
గమనించండి, ప్రార్థన ప్రారంభించబడెను అని చెప్పబడిన లేఖనం, ప్రార్థన ప్రారంభించబడిన తరువాత కాలంలో ఇదంతా ప్రార్థన కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హనోకు దేవునితో నడవడం ప్రారంభించాడని చెప్పాడు. ఇది ఆదికాండంలో ఏ మనిషినైతే దేవుడు తయారు చేశాడో, ఏ మనిషిలో నుంచి అయితే దేవుడు తయారు చేసినటువంటి ఉత్పత్తి క్రమమైనటువంటి ప్రత్యుత్పత్తి ప్రారంభమై దేవుని వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని అవ్వ చెప్పిందో, ఆ సంతాన వృద్ధి చెందుతూ ఉండేటప్పుడు దేవునితో మాట్లాడడం, దేవునితో నడవడం, ఈ రెండు సంబంధాలు మనకు చూపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏ వ్యక్తి ప్రారంభమైన పురుషుడిగా ఉన్నాడో అతడిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో సంబంధం ప్రారంభించిన మొదటి తరములో దేవునితో నడవడం, దేవునితో మాట్లాడడం, ప్రార్థన మరియు దేవునితో నడక, ఈ రెండు స్టార్ట్ అయ్యాయని మన బైబిల్ చెప్పింది. ఏం అడిగాడు? షేతు కాలం తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడిగారు? ఏమైనా రాశారా? రాయలేదు. ఏం కోరుకున్నారు? పోనే రాయలేదు. ఏం అడుగుంటాడని మీరు ఊహిస్తున్నారు? ఏమీ రాయలేదు. దేవునితో నడిచినప్పుడైనా వెళ్ళి, దేవా నువ్వు నాతో నడవకపోతే బాగోదు, లేకపోతే నేను వచ్చేస్తానని పేచి పెట్టినట్టుందా? ఏం జరిగింది ఇక్కడ? ఏమీ లేదు. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటూ దేవునితో మాట్లాడడం, లేక దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడటం ప్రారంభించిన సంగతులు జరిగిన తర్వాత మీరు అధ్యాయాల తర్వాత అబ్రహామును చూస్తారు, నోవహ్ కాలం తర్వాత అబ్రహామును చూస్తారు. ఇట్లా చాలామందితో దేవుడు కలుగు చేసుకుని మాట్లాడడం చూస్తాం. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి జనం ఎవ్వరూ కూడా నాకు ఇది కావాలి అని కోరుకున్న వాళ్ళని ఎవరినైనా చూసారా? ఏ విషయాల్లోనైనా మాకు ఇది కావాలని పాత నిబంధనలో మందసం ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు అయిన తర్వాత సకల జనులు వాళ్ళ యొక్క యాకోబు వంశపు వర్గాల తరపున ఆ 12 గోత్రాలు లైన్లో వచ్చి ఏఫోద్ ధరించుకున్న ప్రధాన యాజకులు అక్కడ ఉన్నప్పుడు బలులు అర్పిస్తాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ లేవీలు జరిగిస్తుండే. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి వారు కోరికలు కోరిరి అని ఎక్కడైనా చూసారా? బైబిల్ ఎక్కడా చెప్పని విషయాలు క్రొత్త నిబంధన క్రైస్తవ్యంలో ఈ సోకాల్డ్ క్రిస్టియన్ ప్రీచర్స్ అనబడినటువంటి ఈ ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా గారడి సీమోన్లైన సేవకులు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం రండి అని పిలుస్తున్నారు. గారడి సీమోన్లు మీ కానుకలు తీసుకోవటానికి, మీ అర్పణలు తీసుకోవటానికి, మీ భాగాలు తీసుకోవటానికి దొంగలై మీకోసం మేము ప్రార్థన చేస్తాం, చేయించుకుందరు రండి అని పిలుస్తున్నారు. జనం ఎడతెగక ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రార్థన అనుభవం కలిగింది అన్నట్టు గడుపుతున్నారు. మరికొంతమంది జనము లోకంలో ఉండేటువంటి పరిస్థితులకు తగిన ప్రార్థనలను పెట్టి మన కోరికల లిస్టులు చిట్టాలు పట్టుకెళ్ళి, ఒక ఆయన అంటాడు తెల్ల కాగితం పట్టుకెళ్ళండి, ఆయన చేత సంతకం పెట్టించుకోండి, తర్వాత మీరు రాసుకోండి. ఎవడండి మీరు? ఆయన దగ్గర తెల్ల కాగితం పట్టుకెళ్ళి ఆయన చేత సంతకం పెట్టించుకుంటావా? యేసు ప్రభు గ్రాంటెడ్ అని నువ్వు రాసుకుంటావా దాని మీద 1 2 3 4? ఎక్కడ జరుగుతున్నాయి ఈ విషయాలంటే, ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మనకి విరివిగా దొరికిపోయి విపరీతమైన ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని పుట్టించి ఆత్మీయులుగా మనల్ని ప్రార్థనా పరులను చేస్తాం. ఒక 2 3 కూర్చుని వాళ్ళ ఇంట్లో లిస్టులన్నీ పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో కష్టాలన్నీ ఏకరు పెట్టి దేవుణ్ణి శోధించడం ప్రార్థన అంటున్నారు. నిజానికి ఒక వ్యక్తి జీవితంతో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నీ అవసరతలు గుర్తిరిగి నా గురించి తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని నమ్మగలిగి రావడం, నా అవసరతలలో నేను దేవునితో ఉండే సంబంధానికి తగినట్లుగా నా మాటలు నేను దేవుని దగ్గరకు వ్యక్తపరచడం ఇంపార్టెంట్. ఆ రెండింటిలోనే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయత ఎప్పటికీ కూడా ప్రయోజనకరమైనటువంటి పరిస్థితికి నిలబడి ఉంటుంది అనేటువంటి విషయం విన్నాం. నేను ఒక చిన్న ఉదాహరణలు చెప్పేటప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలతో ఉంటారో బయటపడుతుంది. ముందు ఈ విషయాన్ని కిందటి వారం మనం కొంతలో ఆపాం, దాన్ని చూసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా మీకు సహాయం కావాల్సి వస్తే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎంత సమయం ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు? నేను అడిగిన ప్రశ్న సూటిగా ఉంది, సమాధానం స్ట్రైట్గా చెప్పండి. నీకు సహాయం కావాలి, ఏమడుగుతావు? మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి మీ చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమడుగుతారు చెప్పండి? అంతేనా? వాళ్ళకి ఏం కావాలో అదే అడుగుతారా? లిస్ట్ ఏమైనా పట్టుకోతారా? రిక్వెస్ట్లు ఏమైనా ఇస్తారా? డిమాండ్లు, లేకపోతే అలా కాకపోతే ఇలా చెయ్యి, ఏ ఆప్షన్, లేకపోతే బి, లేకపోతే సి అని ఏమైనా ఇస్తారా? ఏమడుగుతారు? నాకు అది కావాలి, అంతే. మీరైతే ఏమడుగుతారు సహాయం కావాల్సి వస్తే? పెద్దవాళ్ళు తెలివితేటలు ఎక్కువ కాదు, అందులో డిక్టేషన్లో గ్రామర్లో తెలిసిన వాళ్ళం కాదు. దేవుడితో ఏం మాట్లాడాలో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొంతమందికి. లిస్టులు పెట్టుకుని ప్రార్థనకి వెళ్తారు, దానికి 1000 స్తోత్రాలు చదివి ఆ తర్వాత లిస్టు పట్టుకొచ్చి ఇది ఇస్తాం. ఆలోచించండి. నేనైతే ఒకటే అడుగుతాను, ప్రభువా హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. కొంతమంది ఆమెను చెప్పకపోతే ప్రార్థన కంప్లీట్ అవ్వదు.
ఇదో గొడవ ఉంది ఈ మధ్య. ఆమె అనలేదు నువ్వు అంటే ఆమె అనకపోతే దేవుడు ఎండా నువ్వు ఏసునామలో ఆమె అనకపోతే బయటికి వెళ్ళిపోద్ది. నేను అడిగింది ఎవరికి? నా హృదయం ఎవరితో ఉంది? నా ఆలోచన ఎవరితో ఉంది? నా క్రియకు నా కర్త కర్మ క్రియ నన్ను రక్షించువాడైన యేసు వైపు చూస్తున్నానా, ఇంకో దయ్యం దేవత వైపు చూశానా? నేను పోనీ మా పాస్టర్ వైపు చూశానా? యెహోషువ నామంటే ఆడవడం మళ్ళీ ఏమీ లేదు. నాకున్నది నా ధ్యాస ఆశ యేసు మీద నేను చూస్తూ ఉండేటప్పుడు నేను యేసు నామంలో అడిగానా, ఆమెను చెప్పానా లేదా? అలాగే నీదేం కొత్త భాషలేం కాదు. నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పు. నీ నమ్మకాన్ని ప్రకటించగలుగుతున్నప్పుడు నీకు అవిశ్వాసపు తలంపుల మధ్యలో అయితే వాటిని చేయి. గుంపుగా కూడుకున్నప్పుడు ప్రజలు నా ప్రార్థనను వింటున్నప్పుడు నాతో పాటు ఏకీభవించాలి అని అంటే అప్పుడు నేను ఆమెన్ అనే పదం విన్నప్పుడు నేను ముగించబడ్డాను. నన్ను మీరు ఏకీభవించి అందరూ కూడా అలాగున్న దేవుడు చేయనుగాక అని చెప్పండి అనడానికి ఆమెన్ అనే సూచన. గుంపుగా ఉండేటప్పుడు 10 మంది ఉండేటప్పుడు ఈ రోజుల్లో ఈ పిఏ సిస్టంలు వచ్చినాయి. అవి ఎక్కడున్నాయండి? ఆ రోజుల్లో 100 మంది కూర్చున్నప్పుడు ఎవడో ఏదో బిజీలో ఉంటాడు. ఇక్కడ నేను గట్టిగా ఆమెన్ అని అరిస్తే అప్పుడు అందరికి అర్థమవుతుంది ఆపాడరా ప్రేయర్ అని. అప్పుడు నువ్వు కూడా ఆమెన్ అంటావు ఏకీభవించమని. ఇప్పుడు ఆ విషయాన్ని నేను ఒక్కడనే మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఆమెన్ చెప్పావా, యేసునామంలో అడిగావా, తండ్రి అన్నావా లేదా, యేసయ్యా అన్నావా లేదా, నాయనా అన్నావా లేదా, ఏం పట్టించుకోడండి. నీ భాష కన్నా నీ హృదయంలో నుంచి వస్తున్న ఆత్మస్వరముతో దేవునితో సంబంధం దగ్గరికి వెళ్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మొక్కుబడిగా నీ మాటలు 20 ఉన్నాయా 30 ఉన్నాయా లెక్కేసి కొలతేసి మీటర్ ప్రార్థన, బరువైన ప్రార్థన ఇలాంటివి ఏముండవు. దాంట్లో కన్నీళ్ళు ఉన్నాయా, మూలుగుందా, ముక్కున్నా ఏం చూడ దేవుడు చూసుకోండి. ఇప్పుడు ఈ విషయంలో దేవా నాకు సహాయం చేయండి అనేది యథార్థంగా చేయగలిగినటువంటి హృదయపూర్వకమైనటువంటి నా అభ్యర్థన, నా అవసరం, దాని రిక్వెస్ట్ దేవుని కోరుకునేటువంటి ప్రార్థన ఎలాగ అయిపోద్దో చెప్తాను. ప్రభువా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉంచేలా చూడండి, వాళ్ళు అక్కడికి వచ్చి నాకు ఇచ్చేలాగా చెయ్యండి, వాళ్ళు రాత్రి ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు దొరికేలాగా చెయ్యండి. ఇవన్నీ ఏంటి? సూచనలా సలహాలా దేవునికి? మీరు దేవుని సహాయం అడిగినప్పుడు దేవుని తన సార్వభౌమిక అధికారాన్ని ఉపయోగించడానికి ఆయనకు ఒక స్వేచ్ఛా స్వాతంత్రుడిని గుర్తించి ఆయన దైవిక నీతికి నన్ను విధేయుడు అవ్వడం నా క్రైస్తవ్యం. హౌ ఐ కెన్ సే సమ్ సజెషన్స్ టు గాడ్? దేవునికి మీరు రిక్వెస్ట్లు ఇవ్వడం ఏంటి, సలహాలు చెప్పడం ఏంటి? ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు. ఏం చేస్తావో తెలియదంటే ఏమన్నా చేయమన్నావా, ఏం చేయొద్దంటావా? నువ్వు ఎలాగో ఒకలాగే దేవుడు అవినీతికరమైన పని ఎలా చేస్తాడు? నీతికరంగానే చేస్తాడు కదా. ఆయన చేసేది ఒక క్రమమే ఉంటుంది. అక్రమం చేయడు, ఆయన అబద్ధం ఆడడు, తప్పు చేయడు, పొరపాటు చేయనివ్వడు, కాలముకు మించి చేయడు, కాలానికి ముందు చేయడు. ఆయన టైంలో చేసేవాడికి నువ్వెవడు అండి మధ్యలో డైరెక్షను? మళ్ళీ ఏమనంటే నేనే గనక నీ భక్తుడినైతే కాకపోతే ఆయన నిన్ను పట్టించుకోవడానికి కారణం ఏంటి? నువ్వు ఆయన కొరకు ఆయన చిత్తం చేసావా, ఆయన ఇష్టం చేసావా, ఆయన నీతిని నెరవేర్చావా, ఆయన కొరకు నువ్వేమన్నా కోల్పోయావా? నీ విశ్వాసాన్ని నీ హృదయాన్ని దేవుని మీద కానుకొని నిన్ను నువ్వు చంపుకున్నావా లేదా? అవేమీ జరగకుండా నా దేవునితో నేను మాట్లాడుతున్నాను అనుకుని చేసుకునే రోజల్లా చేసే వేషధారణ జీవితంలో నువ్వు 4 మాటలు ప్రార్థన అంటే ఎవరిని నమ్మిస్తావయ్యా? ఎవరితో నడుస్తున్నావు? ఇక్కడ ప్రేయర్ చేయటం అనేటువంటి కాన్సెప్ట్లోనే నీ ప్రార్థన అనే మోసపూచులోనే నీ భక్తిని పెంచుకుంటున్నావు. అలాంటి వేషాలు వేయొద్దు. యథార్థంగా వద్దాం, దేవునితో చక్కగా మాట్లాడదాం. ప్రభు వీళ్ళ నాకు అనవసరం, నాకు నీ హెల్ప్ కావాలి, నువ్వు నాకు ఎలా చేయాలనుకుంటున్నావు అలా చేయి. ఇప్పుడు నేను అడిగాను ప్రభు నువ్వు నాకు సహాయం చేయని, నేను నమ్ముతాను. నేను చేయాల్సిన పని నేను చెయ్యకుండా నేను సహాయము కొరకు దేవుని దగ్గరికి రావడానికి అవ్వదు. పాత నిబంధనలో ఆదికాండపు ప్రార్థన మీకు ఎందుకు చూపించానంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఒక వ్యక్తి నన్ను అడిగాడు, పాస్టర్ గారు దీపాన్ని గాలిలో పెట్టి దేవుడా రక్షించు అంటే దేవుడు కాపాడతాడా కాపాడ్డా అని అడిగాడు. దీనికి 2 సూత్రాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా చెప్పాల్సి వస్తాడు చక్కగా చెప్పండి. 2 విషయాలు ఏంటంటే మొట్టమొదటిది దేవుని మహిమ కొరకు అయితే అది జరుగుద్ది, ఇది మనందరం చెప్పే సూత్రం. రెండవది ఏంటంటే చేతులు అడ్డం పెట్టినా గాలేసి ఆర్పేస్తాడు, కాబట్టి నా విశ్వాసం సరిగా ఉంటే కూడా కార్యం జరిగిపోద్ది. దేవుని మహిమ లేకపోతే నీ విశ్వాసం, ఈ 2 కారణాలు కాదు. మొదటిగా కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి ఇలాంటి ఇల్ ప్రాక్టీస్ చేయటానికి క్రైస్తవ్యం నీకే అధికారం ఇవ్వలే. నీ దేవుని దగ్గరికి వచ్చి ఇలాంటి చెత్త పనులు చేయటానికి నీ విశ్వాసం అని కానీ నీ నిరీక్షణ అని కానీ నువ్వు చెప్పక్కర్లేదు. అలాంటివి చెయ్యమని చెప్పట్లేదు బైబిల్. అలాంటివి చేస్తారని కూడా గ్యారంటీ ఎక్కడ ఇవ్వలా. మొత్తం బైబిల్ ఇజ్రాయెల్ చరిత్ర ప్రారంభం నుంచి మానవ పుట్టుక నుంచి మానవుని యొక్క జీవిత అంతము కారణం తర్వాత ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలను కూడా చూస్తే అన్నిటి తాలూకా అంతమున జరిగినటువంటి విషయాలను మానవ జీవితం గురించి ప్రస్ఫుటంగా రాయబడిన ప్రతి వ్యక్తి సమయం గురించి రాయబడింది.
అన్నిట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి మనం చెప్పేటువంటి ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ని ఎవరు ఆన్సర్ చేయరు. ఇంకొక విషయం చెప్పాలి, అలాంటి విషయాలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు చేయమంటాడు దేవుడు, ఎలా చేయమంటాడు? ఒకవేళ అది దేవుడు చేయమన్నాడు అనుకోండి, గాల్లో దీపమే కాదు నీటిలో కూడా దీపం వెలుగుద్ది, నువ్వు చేయక్కర్లా. అది నువ్వు చెప్పింది చెయ్యమనడానికి దేవుడు కాదు, ఆయన చెప్పింది చేయటానికి మనిషి కావాలి. అర్థం చేసుకోండి. నీవు విశ్వాస సంబంధిగా ఉండినప్పుడు నీ విశ్వాసానికి కారణమైనటువంటి దేవుడిని వెతుకుతున్నావా, లేక కారణమైన దేవునికి తగిన విశ్వాసిగా నువ్వు ఉంటున్నావా? ఆ రెండింటిలో తేడా తెలుసుకో. నువ్వు విశ్వాసిగా మారడం వేరు, ఆయన విశ్వాసానికి నువ్వు విశ్వాసంగా మారడం వేరు. ఇక్కడ దేవుని సంగతులు ఎప్పుడూ కూడా అలాంటి వాటిని చెయ్యమని కానీ, చెయ్యటానికి తెగబడమని కానీ, చెయ్యబడే పనులు చేసుకోవటానికి దేవుడిని ప్రశ్నించి పరీక్షించమని కానీ బైబిల్ చెప్పదు. అలాంటి వాటిని నీకు చేయటానికి అధికారం లేదు. అలాంటి అయితే నీ దేవుడు చేయలేడా? ఏ దేవుడు చేయడు. నా దేవుడే కాదు, నీ దేవుడు చేయడు. కావాలంటే రా తెలుసుకుందాం. అవ్వదు అవకాశం. చాలామంది చెప్తారు పరీక్షలు రాసేటప్పుడు, ప్రభువా నేను సరిగ్గా పేపర్ రాయలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్విజిలేటరు ఆడి చేత 100 మార్కులు వేయించాడు. పిచ్చోడా, నీ పేపర్లు ఏం కనపడకపోతాడు, 100 ఎందుకు వేస్తాడు? 0 వేస్తాడు. నువ్వు ఎలా చేసేయమని చెప్తావు దేవుడికి? అంటే దేవుడిని నీ కోసం ఏదైనా చేసేస్తే, నిజం చెప్తున్నాను, నీ కోసం దేవుడు ఏమైనా చెయ్యగలడు, కానీ అలాంటి పనులు చేయడు. నీకు సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో నీ వంతుగా నువ్వు పొద్దున్న లేచి చదవడానికి కష్టపడినా, ఫోన్లు ఆపేసి, సొల్లు కబుర్లు ఆపేసి, తిరుగుళ్ళు ఆపేసి, చుట్టాలు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆపేసి, నువ్వు కాస్త కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పుస్తకాలు తీసి కష్టపడినా దానికి తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తాడు. జ్ఞాపకశక్తి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, పరీక్ష రాయడానికి ఆరోగ్యం ఇస్తాడు. ఆ ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో ఎత్తుక్కోకుండా నీ కళ్ళ ముందు దొరికేలా చేస్తాడు. ఇలాంటి కృపలన్నీ దేవుడు చేస్తాడు, అంతేగాని మార్కులు వేయడు. ఎందుకు? నీ విశ్వాసం ఏంటి? దేవుని సహాయం తీసుకునే పద్ధతి వేరు. సహాయము పొందుకోవాల్సినటువంటి పద్ధతిని తీసుకోవడం మాని సహాయాన్ని మీరు మీ ఎక్స్పెక్టేషన్ రేంజ్లో తీర్చేకండి. అలా ఎప్పుడు దేవుడు చేయడు. మరో ప్రార్థన చెప్తాను. నాయన సహాయం చేయండి, అయిపోయింది. ఇప్పుడు నీకు కొంత ఫినాన్షియల్ హెల్ప్ కావాలి, ఆర్థిక సహాయం చాలామందికి అవసరం కదా. ప్రభువా నా దగ్గర ఇంత ఉంది, ఈ విషయం మీకు తెలుసు, ఇదిగో నేను చేయబోతున్న ప్రయత్నం ఇది, హెల్ప్ మీ. అయిపోయింది. నాకు ఇంతే ఉంది, దీనికి నేను ప్రయత్నం చేయబోతున్నాను, కానీ ఐఎమ్ నాట్ షూర్ ఇది నాకు నువ్వు ఇస్తావా, లేకపోతే ఇంకోటి ఇస్తాడా, లేకపోతే ఇంకోటి ఏదో తెస్తాడా. కాదు, నువ్వు నాకు పంపించు, నువ్వు నాకు ఇవ్వు, నువ్వు నాకు ఎలాగోకలాగో లోన్ పుట్టించు, నాకు ఎక్కడైనా ఫైనాన్సర్ నాకు వచ్చేలాగా చూడు, లేకపోతే నాకు ఏదైనా దొరికిపోయి కట్ట మూట పడిపోయేలాగా చూడు, ఏదైనా సాయం చేస్తే ఈ విషయంలో నువ్వు ఇచ్చావని చెప్పుకుంటాను, నీ దయ వల్ల సంపాదించుకుంటాను అనుకుంటాను. ఈ ప్రార్థనలు ఉన్నాయి చూసారా, మనకి కట్టలో మూటలో పైనుంచి షార్ట్ కట్లో పడిపోయే పద్ధతులు ఉంటాయి చూసారా. ఇక్కడ నీ దగ్గర ఎంతైతే ఉందో వాటితో దేవుడు అనే విషయం పక్కకు పెట్టి నువ్వు వెళ్ళబోతున్న పని అయిపోద్దా లేదా? నువ్వు చెప్పండి. ఒక ఇల్లు కొనాలండి, నా దగ్గర 10,000 ఉన్నాయండి, 15 లక్షలు ఇల్లు అండి. ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేయండి, చెప్పండి. నోటితో చెప్పడానికి ఏం పోయింది? ప్రార్థన ఇప్పుడు అందరూ అలాగే తయారయ్యారు. ఏదో ఒకటి అడిగితే పోలే అనుకుంటూ గడుపుతున్నారు సమయం. ఆ గడుపుతున్న వృధా అయిపోతుంది. దేవునితో గడపండర్రా, అది సంతోషంగా మారే అనుభవం రా, అది దేవునితో నీకు ఉండేటువంటి లక్ష్యముగా మారద్ది, ఆ సంబంధం పెంచుకుంటారా అన్నది నా గోల. ఇప్పుడు 10,000తో 10 లక్షల ఇంటికి గేలం వేయండి. చెప్పరేమి? దేవా హెచ్డిఎఫ్సి వాడిని ప్రేరేపించు, ఐడిఎఫ్సి వాడిని ప్రేరేపించు, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ వాడిని ప్రేరేపించు, మా ఇంటి పక్కన వాడిని ప్రేరేపించు, మా రెడ్డి గారి ఫైనాన్స్ని ప్రేరేపించు, మొత్తానికి ఏదో ఒకటి చెయ్యి. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు 10,000 రూపాయలు డిపాజిట్ తీసేసుకుని 10 లక్షల ఇల్లు కూడా నువ్వు ఇచ్చేలాగా, మా నాన్నగారు కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఆ డబ్బులు నాకు ఇచ్చేలాగా, ఆయన పెన్షన్ నీకు రాసి ఇచ్చేలాగా చెప్పరే సూచనలు సలహాలు దేవుడికి. మీకు అలవాటే కదా. ప్రభువా మరి ఎలాగైనా సరే ఆయన, ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వాస్తవికతకు భిన్నంగా దేవుడు ఎప్పుడూ పనిచేయడు. దానికి నీ ప్రార్థనలను అడ్డు పెట్టద్దు, అలా పెట్టే వేషపు సమయాలను వృధా చేయొద్దు.
దేవునితో గడుపుతా ఉన్న స్పృహ కలిగిచ్చేయి. నీ దగ్గర ఎంత ఉందో పట్టుకుని వెళ్ళే ముందే నువ్వు ఆలోచించుకో. ఎవడైనా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడు వస్తువులను చూసుకుంటాడు, వాడి సైన్యాన్ని సమకూర్చుకుంటాడు, తగులుబడి పడుతుందా లేదా చూసుకుంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఎత్తుకుంటాడు. అప్పు చేయాలనుకుంటావా, నువ్వు అప్పు చేయి. లోనికి వెళ్దాం అనుకుంటావా, ఎల్లు. ఎవరిదైనా చేపలు తెచ్చుకున్నా తెచ్చుకో. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి 10,000 ఉంది, 10 లక్షలు ఇల్లు నాకు వచ్చేలా చూడు ప్రభువా, అది ప్రార్థన. కోరిక, నీ కోరికల గురించి నువ్వు అరిచినంత మాత్రంలో, ప్రార్థన చేసినంత మాత్రంలో, మీ పాస్టర్ గారు రాత్రి ప్రార్థన చేసేసి తెల్లారి నీకు వచ్చేద్దని ప్రవచనం చెప్పేస్తే మాత్రం జరగదు. అబద్ధాలు, మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డు. అంటే నీ హృదయంతో దేవునితో ఉండే సంబంధం ఏంటి? నేను ఇక్కడ నీకు దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలుసా? 10,000 రూపాయలతో నీకు ఇల్లు గురించి, నీకు ఇల్లు ఇవ్వడానికి 10 లక్షల ఇల్లు 10,000 రూపాయలకి నీ చేతికి వచ్చేలాగా, నీ పేరు మీద రిజిస్టర్ చేసి నీ కాగితం ఇచ్చేలాగా ఎప్పుడు చేస్తాడో తెలుసా? నువ్వు ఆయన నీతిని నెరవేర్చే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆయన చిత్తము నెరవేర్చే జీవితానికి నువ్వు సమర్పణ కలిగి ఉన్నప్పుడు, నీవు ఆయన విశ్వాసానికి వీరత్వంగా నిలబడగలిగే ఒక సాక్షిగా నువ్వు నిలబడినప్పుడు, ఓ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వెనక ముందు చూడకుండా ప్రభు మాట కొరకు ఏమైనా చేస్తాను అని తలదించుకుని శిరసావహించి ఆయన ఆజ్ఞకు నువ్వు ప్రియముగా ఎంచినప్పుడు, దేవుని మాటల కొరకు నీ జీవితంలో ఎవడు ఏమన్నా సరే లక్ష్యం లేకుండా నేను దేవుని కొరకు ఎలాగే బతుకుతాను, ఎవడేమనుకోండి నాకు అనవసరం అని నువ్వు దిగజారిపోయి లోకం దృష్టిలో పెంటగా ఎంచబడినప్పుడు నీకు ఆ 10,000 రూపాయలకి నీ దగ్గర తీసుకొచ్చి ఇల్లు చేతిలో పెడతాడు. ఈ స్థితి దీనత్వం రాదు. నువ్వు చెప్పే సూచనల సలహాలకి దేవుడు మెస్మరైజ్ అయిపోయి రాత్రికి రాత్రి బిడ్డా ఈ ఇల్లు తీసుకోము అని నీకు ఇచ్చేసాడని మాట్లాడిచ్చాడా? అప్పులు ఎందుకు అవుతారనుకున్నారు? ఇలాంటి విశ్వాస ప్రయత్నాలు చేసే, తప్పుడు దానికి సంతకాలు పెట్టి చెక్కులు ఇచ్చి అక్కడ చేసి ఇక్కడ చేసి, నేను తప్పుడు పని నేను ఎందుకన్నానో చెప్తాను. నేను ఎవడైనా చేస్తే ఇల్లు సంపాదించుకుంటే ఆస్తి సంపాదించుకోవాలి. ఇల్లు అనేది స్థిరమైన కలిమి కదా. స్థిరమైన కలిమి అనేది దేవుని ద్వారా వచ్చేటువంటి గొప్ప భాగ్యం. 25 సంవత్సరాలు బ్యాంక్ తాకట్టు పెట్టుకున్న నీ బతుకులో నీ ఇల్లు నీ సొంతమా? 30 సంవత్సరాలు హౌస్ లోన్ పెట్టుకుని కటింగ్ ఎత్తుకుంటూ ఆ ఇల్లు నీది అంటున్నావు. మెంటల్ ఏమైనా ఉండొచ్చు నీకు? అది ఎవరిది? బ్యాంక్ది. నువ్వు తాకట్టెట్టుకుని కొంపలో బతుకుతూ అది నా ఇల్లు అంటావేంటి? వెళ్ళి డాక్యుమెంట్ పట్టరా చూద్దాం ఎవరి పేరు మీద ఉందో, హైపోతికేటట్టు. ఎవరు అవుట్. అర్థం లేని ప్రార్థనలు, దానికి ఏం ప్రతిష్టలు. మేము వెళ్ళి రెబ్బలు గెత్తరించమంటాడు ఒకడు నన్ను. పిచ్చి ఆశలు, ఇది లోన్లు కొన్నావు, ఇది అప్పు, నువ్వు తాత్కాలిక గుడారు ఇది, ఈరోజు దీనిలో ఉంటావు, రేపు పోతావు, రేపు నువ్వు కట్టుకుపోతాడు పట్టుకుపోతాడు, నువ్వు చస్తే మీ ఆవిడ కూడా రాదు, ఇది పోద్దే. ఎందుకు ఇది? వస్తాను ప్రార్థన చేస్తాను ఉన్నంతకాలం ఉండిపో అంతే. రెబ్బలు కత్తిరించడం, కొబ్బరికాయలు గొత్తించడం, దాని చేత పేడ ఇంచు ఉచ్చయించి తిప్పడం, పెయ్యిని ముందే మాకన్నా ముందే తిప్పేస్తున్నారు వీళ్ళు. ఓ పక్క అదే అయిపోవాలి ఇదే అయిపోవాలి. అమ్మగారు ఊరుకోదు, వాళ్ళ అమ్మ ఒకటి ఉంటుంది ఎవడో. నీ విశ్వాస జీవితంలో దేవుని కొరకైనటువంటి సాక్ష్య జీవితపు హృదయం తెరవబడని ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ప్రియులారా, మోసపోకండి, మోసపోవద్దు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా మీరు ఆ టెంప్టెడ్ థింగ్స్కి మారిపోకండి. ఇలాంటి విషయాల్లో దేవా నాకు సహాయం చేయండి అని నువ్వు అడిగే ప్రతి సందర్భంలో ఏ విషయంలో కూడా ఎవరి సహాయం నుంచి కూడా నువ్వు ఎప్పుడైనా యథార్థంగా చేస్తే ఒక వర్షం చేయగలుగుతావు. ఏంటో చెప్తాను. ప్రభువా ఈ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని అడగండి ఒకసారి. నా దగ్గర 10,000 ఉంది, నాకు ఆ 10 లక్షల ఇల్లు మీద మోజు ఉంది, మనసు ఉంది, ఇది నా అవసరం అయితే కాదు, ప్రస్తుతం నేను అద్దె కట్టుకోవడానికి 2,000 ఇంట్లో ఉన్నాను, ఈ అవసరం నాకు తీరిపోతుంది, కరెంటు బిల్లు ఏసీ వేసినా కూడా 300 దాటలేదు, కృపణిచ్చావు మీటర్కి, స్తోత్రం. కాబట్టి ఈ ఇల్లు దాటి నేను ఆ 10 లక్షల రూపాయలకి ఇల్లుకి వెళ్లకుండా మనసు కొట్టుకుంటుంది, నా హృదయం కొట్టుకుంటుంది, మా పిల్లల్ని ఎలాగైనా లిఫ్ట్లో ఎక్కడం పైకి దిగడం చూడాలనిపిస్తుంది. కాబట్టి చెప్పేశాను ప్రభువా, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ చిత్తమైతే ఇవ్వని అడగండి. నోరు వస్తుంది చూద్దాం ఎవరికైనా. ఎవ్వడికి రాదు నోట్లోంచి ప్రార్థన. ఇది యథార్థమైన ప్రార్థన. ఎందుకు? ఆయన చిత్తం కాదని మీకు కూడా తెలుసు, అవునా కదా? ఇవన్నీ నా కోరికలే, దేవుడు ఇవ్వడు అని మీకు తెలుసు. తెలిసి ఇలాగ ఎందుకండి మోసపోతున్నారు భక్తిలో? నా బాధ అర్థం చేసుకోండి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన యేసుక్రీస్తుకే, నువ్వు అడుగుతున్నది యేసునే, నువ్వు ఉంటున్నది నమ్ముతున్నది దేవుడినే. కానీ అది యథార్థంగా ఉంటే నీకు దేవుడు బెనిఫిట్ ఎసర్ట్ అండి. ఆ రిలేషన్షిప్ పెంచుకోండి. ఈ మాస్ మోడల్ని అబద్ధాలు ఎందుకు టైం గడుపుతారు? నాతో ఒక ట్రూ ఫ్రెండ్, యథార్థంగా సహాయం చేసేవాడు ఒకడు వచ్చి నాతో ఉన్నోడికి, ఇలా మీలాగా ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళలాగా నాతో ఉన్నోడికి మీరు ఎవరిని ఇష్టపడతారు చెప్పండి? ఎవరిని ఇష్టపడతారు? యథార్థంగా ఇష్టపడతారా? మరి దేవుడు అలా కాదా? ఎలా నమ్ముతారండి మీరు?
నా దగ్గరకు వచ్చి అలా ట్రూ హార్ట్గా మాట్లాడే వ్యక్తి ఉంటే వాడితో నేను ఏమైనా చెప్తాను. అందుకు అబ్రహాముతో నేను చేయబోయినది నా సేవకుడైన అబ్రహాము మరుగుపరచనన్నాడు. యథార్థత అంటే అది. అతని స్థితి ఎలాంటిదైనా దేవుడితో మాట్లాడతాడు, దేవుడితో చెప్పుకుంటాడు, దేవుడి దగ్గర నుంచే చూసుకుంటాడు. దేన్ని బట్టి అచ్చేపడ్డు, దేవుని బట్టి ఈర్చిపడ్డు. అది దేవుని దగ్గర ఉండేటువంటి లక్ష్యం. దేవుని సేవకు, దేవుని కొరకు మాటకు నిలబడితే నీ హృదయంలో ఉండే దుఃఖం అలాంటిది, ప్రేమ అలాంటిది, దేవుడు అంటే ఇష్టం అలాంటిది. నాకు ఇది లేదని ఏడవడో, నాకు ఇది కావాలని అడగడో. ఎవడున్నాడు ఇక్కడ? మాట్లాడరేంటి? అబ్రహాం ఎందుకు ఉంటాడు? ఒకడే ఉంటాడు. మనం ఎందుకు ఉంటాం? అబ్రహాం వాగ్దానాలని నాయే. అబ్రహాం వాగ్దానం నీదే. ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు? అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముని సిద్ధపరుస్తాడు. నువ్వెందుకు ఆ వాగ్దానాలు పట్టేసుకుని గెంతేస్తావు, ఆనందిస్తావు? మానసికమైన భక్తిని ఇంకొంచెం పరిణితిగా తెచ్చుకుంటే రిలేషన్షిప్ పెరుగుతారా, దేవునితో సంబంధం పెంచుకుంటారు. అక్కడ మీకు తక్కువ చేయడు దేవుడు, ఏది తక్కువ చేయడు, ఆ యథార్థతను చూడటానికి ఇష్టపడతాడు. మరో ప్రార్థన చెప్తాను. దేవా, నాకు ఇవేవి రావట్లేదు, నా సర్టిఫికెట్లు ఏవి నాకు అందుబాటులో లేవు, ఇవేవి నా దగ్గర లేవు, ఇవేమి నా దగ్గరికి ఇవ్వట్లేదు, ఈ అధికారులు నా దగ్గర నాకు ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉంది. రైట్, నీ సర్టిఫికెట్లు కావాలి, నీ డాక్యుమెంట్స్ రావాలి, నీ పేపర్స్ రావాలి, నీకు కావాల్సినవి అక్కడ ఉండిపోయినాయి, వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నువ్వు 4 సార్లు తిరిగావు, అవ్వలేదు. రైట్, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి దేవుని అడుగుతావు. ఏమని అడుగుతావు చెప్పండి? ఇవి లేవు, ఇవి నీకు కావాలి. ఏమడుగుతారు? అధికార హృదయాలను మార్చుదేవా. సలహా. ఇవన్నీ సలహాలు. మీరు చెప్పండి, నేనేం చెప్తాను పను. మీకేమనిపించింది ఇప్పుడు వరకు? మీకు ఇవన్నీ భక్తి ప్రార్థనలే. చెప్పండి, ఇంకా మాట్లాడండి. వాళ్ళ హృదయాన్ని నెమ్మది చేయి ప్రభువా, నా వైపు త్రిప్పు నాయన, నీటి కాలువలో తిప్పు దేవుడువు నువ్వు. అధికారులు హృదయాలు నీటి కాలువలో తిప్పుతానని వాక్యంలో రాసిపెట్టావు, తిప్పు నాయన. మీరు చేసే విషయాలన్నిట్లోనూ మీరు టైమే వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అప్పగింతలు కూడా పెట్టకండి. నా దగ్గర ఒక పిల్లవాడు చెప్పాడు, అన్నయ్య మరి చదువుకోమన్నప్పుడు నేను సరిగ్గా రక్షణ సరిగ్గా లేదు, కానీ ఎక్కువ ప్రేర్లకు తిరిగేవాడిని. రక్షణ సరిగ్గా లేదు, ఎక్కువ ప్రేర్లకు తిరిగేవాడాడు. నేను నిజమే చెప్తున్నాను, ఆడ అబద్ధం చెప్పలేదు. ఆడు నాకు తెలుసు. ఆడు ఇప్పుడు చూసిన మీటింగ్కి వెళ్ళేవాడు, ఆడికి రక్షణ అనుభవం లేదు. ఎందుకు వెళ్ళేవాడు అంటే నాకు తెలుసు ఎందుకు వెళ్ళేవాడు. అప్పుడప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అందుకు తిరుగుతూ ఉండేవాళ్ళం చర్చిలు. ఏం తెలిసేది కాదు. కానీ వీడు ఎప్పుడు చదువు మానేసి యూనివర్సిటీకి మానేసి ఎగ్గొట్టి తిరుగుతూ ఉన్నాడు. సర్టిఫికేట్ టైం దాటిపోయింది, బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి. ఆశ్చర్యమైన దేవుని కృప ఏంటంటే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఏది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన 5 ఏళ్ళ తర్వాత ఒక్క సింగిల్ డేలో, అదే సింగిల్ సిట్టింగ్ ఏదో పెట్టి, ఆ రోజు కనుక మీరు ఎగ్జామ్స్ మిగిలిన బ్యాక్లాగ్స్ అన్నీ రాస్తే మీకు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. వీడు ఆ సర్టిఫికెట్ అది పట్టుకొచ్చి, ఒరే ఈ 4 పేపర్లు కనుక ఈ 3 రోజుల్లో రాసేస్తే పాస్ అయిపోతే సర్టిఫికెట్లు వచ్చేస్తారమ్మయ్యా అన్నాడు. ఒరే బలి దొరికిందిరా నీకు ఛాన్స్, పదా రాసేద్దు కానీ అనేసి ఆడికి ఏదో రాత్రి ముందు డిక్టేషన్లు ఇచ్చాం, ఆడేదో రాశాడు, పాస్ అయిపోయాడు. సర్టిఫికెట్లు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం మార్కులు స్టిల్ తీసుకురా అన్నారు. వీడు ఎక్కడ ఒకటి రాశాడు, అక్కడ ఒకటి రాశాడు, మొత్తం ఏరుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఆడొచ్చి సర్టిఫికెట్ల గురించి చెప్పాడు. ప్రార్థన చేద్దామన్నా. అందరికీ తెలిసింది కామన్ వర్డ్ ఏంటి? అసలు ఎంత తేలిగ్గానే ఎత్తారండి ఆ పదం. అన్నోళ్ళు చేశారు ఎప్పుడన్నా? ప్రశ్నించుకోండి మీరు. ప్రార్థన చేద్దాం అన్నోళ్ళు చేశారా? చేసినోడు చెప్పకుండా ఉండగలడా? నేను చేశాను ప్రేయర్ నీకోసం అని చెప్తాడు ఖచ్చితంగా చేస్తే. మరి నువ్వు ఎప్పుడు ఎవరికి చెప్పలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? అదే కదా. నిన్న మా చర్చ్కి ఓ పాప వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయికి పాము గడిచిన వారంలో హాస్పిటలైజ్ అయింది. చర్చ్లో గ్రూప్లో పెట్టాం, అందరూ ప్రార్థన చేశారు, అయిపోయింది. నిన్న ఆవిడ కూర్చుంది, వచ్చి నాతో మాట్లాడుతుంది. దేవుడు మెరుగైన స్వస్థ ఇచ్చాడు అనే, ఇలా జరిగింది, మేము ఇంకా సేవకి వెళ్తున్నాం అని మాట్లాడుతుంది. సరిగ్గా ఒక ఆయన నన్ను పలకరించడానికి నాకేదో పుస్తకం వచ్చిందని ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి చూసి, అమ్మా బాగున్నావా, పాము కరిసింది తగ్గిపోయిందా, అంత ఆరోగ్యంగా ఉన్నావా, దేవునికి స్తోత్రం, నీకోసం ప్రార్థన చేశాం అన్నాడు. ఎందుకు అన్నాడు అతను? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావు అలాగా? గుంపులో జై అంతే. అతను వెళ్ళిపోయిన తర్వాత అడుగుతుంది, అన్నయ్య ఆయనకి నాకు పాము అని అంటే, గ్రూపు నీ ఫోన్ లేదు కదా నీకు తెలీదు, మేము ఒక గ్రూప్లో పెట్టాం, నీ గురించి ప్రార్థన చేయమని చెప్పాం,
చర్చిలో ప్రార్థన చేశాం, నీతో పాటు అందరూ ఏకీభవించాం. ఈరోజు నీ దగ్గరికి వచ్చి ధైర్యంగా నేను నీ కోసం ప్రార్థన చేశాను చెల్లెమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. చేశాడు కాబట్టి చెప్పాడు. ఇక్కడ చాలామంది ప్రార్థన చేస్తామనే పదం వాడేయగలం, కానీ దానికి కావాల్సిన తీవ్రతతో దేవుని దగ్గరికి వెళ్ళిన యథార్థత ఉందో లేదో మీరే తెలుసుకోండి. రైట్. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ల గురించి వాడు నాన్న తిప్పలు పడుతుంటే నేనేం చెప్పానంటే, అరే ఒక పని చేయి, జేఎన్టీయూకి వెళ్ళు, ఎగ్జామినర్ మీ చీఫ్ ప్రిన్సిపల్ ఎగ్జామినర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నేను ఓ పేరు చెప్తాను, ఆ పేరు చెప్పి అయిపోద్ది అన్నాడు. వెళ్ళాడు, ఆఫీస్ లోపలికి వెళ్ళాడు, స్లిప్ ఇచ్చాడు. ఏం కావాలని అడిగాడు. సార్ నాకు సర్టిఫికెట్లు కావాలంటే, ఆయన జనరల్గా సర్టిఫికెట్ల కోసం బొచ్చుడు తిరుగుతూ ఉంటారు. వెళ్ళి తెచ్చుకో అన్నాడు అంతే. అంటే సార్ వెళ్ళి తెచ్చుకో అంటే నన్ను పలానా వాళ్ళు పంపారండి అని చెప్పి పేరు చెప్పాడు. పేరు చెప్పగానే ఇలా రా కూర్చో అన్నాడు. బెల్లగొట్టి నీ హాల్ టికెట్ ఇలాగే అన్నాడు. ఈ సర్టిఫికెట్లు పట్టరా అన్నాడు. 10 నిమిషాల్లో సర్టిఫికెట్లన్నీ టేబుల్ మీదకి వచ్చాయి. సార్కి నేను అడిగానని చెప్పు, తీసుకెళ్ళి పని ఇచ్చాడు. రూపాయి ఖర్చు లేదు. ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం బ్యాక్లాగ్ సప్లిమెంటరీ సర్టిఫికెట్, ఒరిజినల్ సర్టిఫికెట్, అన్ని సర్టిఫికెట్ తెచ్చారు. మొత్తం వచ్చాయి. తీసుకొచ్చి థ్యాంక్ యూ సార్, వస్తాను సార్ అని చెప్పేసి, దీనికి మొత్తం ఫీజు ఎంత సార్ అంటే, అది మేము కట్టేస్తాం వెళ్ళిపోన్నాడంట. 22,000 ఆయన కట్టుకున్నాడు ప్రిన్సిపల్. వచ్చాడు సర్టిఫికెట్ పట్టుకుని. వచ్చి అలివన్నా పేరు చెప్తే పని అయిపోయిందన్న అన్నాడు. దేవుని స్తోత్రం అన్నాడు. అనకన్నాను. దేవుడు నీకు సహాయం చేశాడన్న మాట యథార్థంగా అది కాదు. నువ్వు ఒక మనిషి పేరు వాడావు, ఒక అధికారి పేరు వాడావు, ఒక ఐఏఎస్ పేరు వాడావు. ఆ పేరు విషయంలో ఆయనకు నేను చెప్పాను, అయ్యా ఇలా అయింది అంటే మీరు వెళ్ళండి, మీరు మాట్లాడండి, అవ్వకపోతే అప్పుడు నా పేరు చెప్పండి అన్నాడు ఆయన. అందుకు నేను ధైర్యంగా నీతో ఈ పని చెప్పాను. కానీ ఇక్కడ నీకు ఆ అధికారికి సంబంధం లేదు. కానీ నువ్వు సర్టిఫికెట్ల విషయంలో నువ్వేం ప్రార్థన చేసుకుని వెళ్ళుంటావు? ప్రభువా వెళ్తున్నాను. మీ ప్రార్థనలు ఇంకా రొటీన్ అందరూ చేసే ప్రార్థనలు ఏమని? హృదయం తిప్పు, మెత్తన చెయ్యి, నా మీద దయ కల్పించు, యోసేపుకి జరసాల అధికారికి దయ కలిగించినట్లు. ఎక్కడ బ్రాకెట్ వేశారు? ఎక్కడదైనా వేసేయగలం. క్రైస్తవుడు వాక్యం పలుచుకుని నచ్చిన మాట మాట్లాడగలడు. ప్రార్థన అంటాడు దాన్ని. నువ్వు ఎవరి దగ్గర ఏముందో అనేటువంటి విషయం వదిలేసి, ప్రభువా నా పరిస్థితుల్లో పలానా వాళ్ళ దగ్గర అని వదిలేసి, నేను తప్పు చేశాను, చదువుకోవాల్సిన టైంలో నీ గురించినటువంటి రక్షణ అనుభవం సరిగా లేదు, ఆత్మానుభవం లేదు, వాక్యానుభవం లేదు, ప్రార్థనానుభవం లేదు, కానీ మీటింగ్లు అంటూ టైం చుట్టూ మా పాస్టర్ చుట్టూ తిరిగాను. కానీ ఈరోజు నాకు నీ గురించి తెలిసింది, నా చదువు విలువ కూడా నాకు అవసరమైంది, ఈ సర్టిఫికెట్ నా దగ్గర లేదు, ఈ విషయంలో ఈ కాగితాలు నాకు కావాలి, నేను అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, పరిస్థితులన్నింటిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నీ చిత్తం అయితే ఈ పరిస్థితుల మధ్యలో నాకు కావాల్సిన విషయాలు నూనె. యథార్థవంతులకు ఆయన శోభస్కరమైనటువంటి సమాధానాలు ఇచ్చి దేవుడు. ఇంకే రకమైన కల్తీ ఉండకూడదు నీ మనసులో, చిన్న పాయింట్ ఆఫ్ డీవియేషన్ కూడా ఉండకూడదు. అసలు నీ హృదయం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో నీ మాటల్లోంచి తేలిపోద్ది. ఏమనవసరం నీకు. లార్డ్ యేసయ్యా నువ్వు అంతే, వెళ్తున్నాను, వెళ్ళి నిలబడు. నిన్ను పిలిచి నీ పరిస్థితి ఏంటని అడిగి నీకు కావడానికి, నీకు చేయడానికి ఒక అద్భుతమైన సహాయం. నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు బైబిల్ చేత్తో పట్టుకొని నీతో చెప్తున్నాను. నేను ఒకప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నేను పడిన వేదన ఇంతంత కాదు. భయస్తుడిని, మనుషుల దగ్గరికి వెళ్ళలేను, ధైర్యం ఉంది, కానీ వెళితే మాట్లాడేంత స్థాయి కాదు మనకి. మనల్ని అటెండ్ చేయరు పబ్లిక్ సర్వెంట్స్. ఎలాగా ఏంటి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే భయం. ఎక్కడికి వెళ్ళడం అంటే వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు వెళ్ళిపోమంటే? అంతేగాని అది మీరు వెళ్ళంగానే మీకోసం వాళ్ళు వస్తే ఎలాగెళ్తారు? తేడా ఉందా లేదా? అలాంటి పరిస్థితిలో నాకు ఈ వాక్యం సహాయం చేసింది. ఈ ప్రార్థన అనే పదాన్ని నేను రీసెర్చ్ చేస్తూ, వీళ్ళెవ్వరు దేవునితో రాజులు మీకు దాదులవుతారంటే ఎలా అవుతారు? నువ్వు యథార్థంగా ఉండడం అంటే ఏంటి? నేనేం చేయాలి? నేను ఎలా ఉండాలి? ఎందుకు తలదించకూడదు? ఎందుకు రోషంగా బతకాలి? ఎందుకు పౌరుషంగా బతకాలి? ఎందుకు లాలూచి పడకూడదు? ఎందుకు తప్పు చేయకూడదు? ఎందుకు పాపం చేయకూడదు? బైబిల్లో దేవుడు బాధపడతాడని తెలుస్తుంది కాబట్టి, నేను వదులుకుంటే దేవుడు ఆనందిస్తాడని తెలిసింది కాబట్టి, ఈ పనులు చేయడానికి ఏముంది? ఆఫ్టర్ ఆల్ కోల్పోవడమే కదా. పోనీ, వెళ్ళిపోతే పోయింది. మనుషులు గౌరవించరు, పోనీ దేవుడు పట్టించుకుంటాడు కదా. మనుషులు ముద్దు పెట్టుకోరు, పోనీ అసహించుకొని ఉమ్మేస్తే దేవుడు నన్ను చేర్చుకుంటాడు కదా. మనుషులు నా కన్నీరు చూసి నవ్వుతారు, ఆయన తుడుచుకుంటాడుగా, నా కన్నీళ్ళు తుడుస్తాడుగా, ఏముందలే. ఎప్పుడైతే నా జీవితంలో ఈ విషయాన్ని నెరవేర్చుకోవటం ప్రారంభించానో,
జస్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక 4-5 ఏళ్ళు ఈ దుఃఖాన్ని నా లోపల నలుగుతూ, ఎక్కడికైనా వెళ్తే ఈ పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ఎలాగ ప్రవ్వా అని ఆలోచిస్తున్న టైంలో పట్టణానికి ఫస్ట్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారు ఆ ప్రదేశానికి రావడం, ఆయన ఏ చర్చి దేవుని దగ్గర వాక్యం ఉంటుంది అని వెతుక్కుని ఆ రేకులు కారిపోతున్న రేకుల్లో ఉన్న చర్చిలు నా దగ్గర రావడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి చర్చిలో కూర్చుని వాక్యం వింటుంటే 4 నుంచి ఇలాగా ఆయన దగ్గర, ఈయన వస్తున్నారని ఆర్డీఓ గారు, ఆయన వస్తున్నారని మరొక పోలీసు వాళ్ళు, ఆయన వస్తున్నారని మరొకడు, మొత్తం పట్టణంలో ఉన్నటువంటి అధికారులు అందరూ అక్కడ రావడం మొదలెట్టారు. ఇప్పుడు ఏ పనికైనా ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలా ఆలోత్తరా? నేను చెప్పడం కూడా భయమే. నేను ఎవరికి చెప్పకుండా ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఆయన ఫోన్ చేసి, కరెక్ట్గా సార్ మీ పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు సార్ అని ఆయనకి చెప్పాడు. అని మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆడొస్తారు రండి మీరు ఎక్కడికి అన్నాడు. నేను వెళ్ళి ఉంచున్నాను. వాళ్ళు వచ్చి సార్ ఏంటి సార్ పేరు చెప్పండి సార్, ఏజ్ చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్, అడ్రస్ చెప్పండి సార్, కార్డు చెప్పండి సార్. ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే స్థితిలో నుంచి అందరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలండి అని అడిగే స్థితికి తీసుకొచ్చాను. మనకేం కెపాసిటీ లేవు, మనకేం ఆ శక్తి సౌండ్ లేదు. మనతో ఉన్నవాడు లోకాన్ని నిర్మించిన దేవుడు. ఆయనతో నువ్వు సరిగా ఉండడం నేర్చుకుంటే నీకు చెప్పిన వాక్యం నెరవేరుతుంది. నువ్వు ఎలాంటోడు అనవసరం. ఏమండి మీరు నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? నేను చెప్తున్న బాధ మీకు ఒక వాక్యం చూపిస్తాను, మీరు దుఃఖపడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంకి రండి, 28వ వచనంలో చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం, Matthew 6. ఇది చాలాసార్లు చదువుతారు కానీ మీరు సరిగ్గా పట్టుకోరు. నేను ఎలాంటివి పట్టుకుంటాను, అందుకే నా పరిస్థితి వేరు. మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఏం పూలు? అడవి పువ్వులు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు పిచ్చి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి, పసుపు కలర్ పువ్వులు రోడ్డు పక్కన కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా చూసారా? తంగేడు పువ్వులు, రకరకాల పువ్వులు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా నీళ్లు పోసారా? ఆ పసుపుగా ఉండేటువంటి పువ్వుకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నా రంగు వేసుకొని చెప్పాడా? తెలుగుదేశం రంగు వేసుకొని చెప్పాడా? చెప్పరేమి, చెప్పలేదు. పోనీ ఇంకెవరైనా వచ్చి ఇక్కడ ఈ రెక్క పక్కన ఈ రెక్క పెడితే బాగున్నాను ఎవరైనా డిజైనర్కి ఇచ్చాడు దానికి? ఆ కలర్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి, ఆ స్మెల్ ఏంటి, ఆ సీజనల్గా వచ్చేటువంటి ఆ పువ్వు ఏంటి? మీరు ఆరిలో వైపు వెళ్ళండి, ఆ చెట్లన్నీ ఈ ఉదయం పూట మీరు వస్తూ ఉంటే ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ ఒక పక్కన నుంచి వస్తుంటాయి, బ్లూ కలర్ లావెండర్ కలర్స్ ఒక చోట ఉంటాయి. రోడ్డు మీద అడవి పువ్వులండి, అది ఎక్కడో పెరిగిన చెట్లు, వాటికి కలర్స్ ఏంటి, ఆ డిజైన్డ్ టైంకి ఆ స్ప్రింగ్ సీజన్కి వచ్చేటువంటి ఆ బ్లూజం ఏంటి, అసలు ఆ పద్ధతి అంతా ఎవరు చేశాడండి? మీరు ఎప్పుడైనా కూర్చున్నారా? మీరు ఏమైనా నర్సరీకి వెళ్ళి అంట్లు కట్టారా, లేకపోతే టిష్యూ కల్చరు బయోకల్చర్ అని ఏమైనా చేశారా? మీరు ఏమీ చేయలేదు. ఎవరు చేశాడు ఇవన్నీ? వాటికి రంగులు, వాటికి రూపాలు, వాటికి వాసనలు, వాటికి రకరకాల స్ట్రక్చర్సు. దాని లోపల మా చర్చిలో రాకీ ఫ్లవర్స్ అని వేశాను. అది రాకీ ఎలాగుంటుందో ఆ పువ్వు అంత చక్కగా ఉంటుంది. రాకీలాగే ఉంటుంది ఆ పువ్వు. ఎంత ముద్దుగా, ఎంత అందంగా చూస్తున్నంతసేపు దేవుని స్తుతించకుండా ఉన్నది ప్రాణం. అయ్యా అడవి పువ్వుల్ని నువ్వు తయారు చేసావే. చదువు. అవి కష్టపడవు, వడకడు అంటే ఆ ఇంప్రిగ్నేషన్స్, అవి కలర్లో ముంచడం, లేపడం, ఎండబెట్టడం. మీరు బట్టలు డైయింగ్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఈ డిజైన్లన్నీ డైయింగ్లకి వెళ్ళాలంటే ఎన్ని కలర్స్ కలపాలి? బోల్డ్ రంగులు వడకాలి. ఏం ఎలా వచ్చిన ఒక్క పువ్వులోనే మళ్ళీ ఎన్ని కలర్స్ ఉంటాయో. కిందనేమో లైట్ కలరు, మధ్యలోకి కొంచెం మోడరేట్, కొంచెం మీడియం, కొంచెం హయ్యర్, కొంచెం థిక్. ఏంటి ఆ బంతి పువ్వులు చూడండి ఎలా ఉంటాయో. అసలు ఏ పువ్వు స్ట్రక్చర్ అయినా చూడండి, అడవిలో పెరిగినవి, నర్సరీలో పెరిగినవి కాదు, ఎక్కడో పెరిగినవి. ఎంత అందంగా తయారు చేసినా అవి వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. అందరికన్నా జ్ఞానంలో సుపీరియర్ ఎవరు? సొలొమోను. అంతకన్నా ముందు కానీ అంతకన్నా వెనకతలు కానీ యేసుప్రభు రాకముందు వరకు ఎవడలేడు. యేసుప్రభు రాకముందు అనే పదం వాడాలి సొలొమోను గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే యేసుప్రభు అని ఎవరో తెలుసా? సొలొమోను కన్నా జ్ఞాని అయిన వాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అది యేసుప్రభు. కాబట్టి ఈయనకు రాకముందు వరకు ఎవడలేడు. అలాంటి సొలొమోను కూడా అలాగా తను అలంకరించుకోలేకపోయాడు. అది ఏదో తెచ్చుకున్నాడు తనకు కావాల్సినవి, ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ ఆయన దగ్గర కూర్చుకున్నాడు.
కానీ కూర్చుకోకుండా అవన్నీ దేవుడు వాడికి ఇచ్చాడు అని చెప్తూ, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. అబ్బా 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 ఏం బహుమతి తిట్టండి అది. ఈరోజు పోస్తుంది, రాత్రి వరకు ఉంటుంది, తెల్లవారికి ఎండిపోద్ది. చర్చిలో ఒక జంక్షన్ అంతా, ఆ ఎంట్రన్స్ అంతా అన్ని ఫ్లవర్ స్మెల్స్ వేసాను. మా సుజాత అక్కని ఫోన్ చేస్తే మొక్కలు పంపించింది. నైట్ క్వీను, మీరు డే క్వీన్ చదివారు, చూసారు ఎప్పుడన్నా? మీకు అందరికీ నైట్ క్వీన్లే తెలుసు, చర్చిలో డే క్వీన్ కూడా ఉంది. నేను ఒక పాస్టర్ గారి దగ్గర చూశాను, ఆయన అడిగి ఇదేంటి సార్ అంటే, ఇది డే క్వీన్ అండి. ఆహా అంతేలే, నైట్ క్వీన్ ఉందంటే డే క్వీన్ కూడా ఉండాలి కదా అని అప్పుడు ఆ పువ్వు చూసి ఆ మొక్క గురించి పాపకు చెప్తే తను తెప్పించింది. డే క్వీను, నైట్ క్వీను, రాధా మనోహర్ పువ్వులు, మల్లి పువ్వులు, రకరకాలు, అవన్నీ మంచి సువాసన, సంపంగి చెట్లు వరుసనే వేసాను ఆ పువ్వులన్నీ. నేను వాటిని చూస్తూ ఉదయం ఈ వాక్యం సిద్ధపడుతూ ప్రభుని ఒకటి చదివి, ఏవి నేను చేయలేదు ప్రభువా, ఈ పూట పోస్తుంది, ఈ రోజంతా రాత్రంతా ఇదంతా వాసన ఇస్తుంది, తెల్లారి రాలిపోద్ది. వాటి గురించి నువ్వు ఎంత జ్ఞానంగా ఆలోచిస్తున్నావే, నన్ను నువ్వు తిట్టడంలో న్యాయమే. ఏమని? అల్ప విశ్వాసులారా. ఇప్పుడు చెప్పండి, నాకు అవి లేవు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు కలుగు చేసుకో, అని తెప్పించుకో, ఆడితో ఇప్పించుకో, అవసరమా అలాంటి ప్రార్థనలు? సో నీ హృదయంలో గంభీరత దేవుని యొక్క వాక్యంతో ఉండేటువంటి జీవితం మీద, అన్వయం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నువ్వు పశ్చాత్తాపడాల్సిన సంగతులు. తెలియక చాలా విషయాలలో మన పిల్లల గురించి, మనకు రావాల్సిన వాడి గురించి, మనకు కావలసిన వాడి గురించి చాలా ప్రార్థనలలో దేవునిని శోధిస్తూనే ఆత్మీయమైన సంగతులతో సంబంధాన్ని తెంచేసుకున్నాం. క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, చాలా విషయాలలో సంబంధాన్ని తెంచుకుంటూ ఉన్నాం. మీరు ఇంకొక మాట చెప్తాను, ప్రభా మా పిల్లల మాట వింటలేదు నాయన, వాళ్ళకి మీరు డాష్ చెప్పండి, ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? మీ పిల్లలకి బుద్ధి చెప్పాలా, జ్ఞానం ఇవ్వాలా? మాట వినేలాగా లోబడే సహాయం చేయాలా? అసలు ఏం చేయాలి? మీ సలహాలు చెప్పండి. మీ పిల్ల అసలు ఎవడు అందులో సెలవులో ఇప్పుడు చూస్తే ఎలుగుబంట్లకు తక్కువ, తోకలే కోతులకు ఎక్కువ. ఏం చేస్తున్నారో తెలియదు, ఇంట్లో ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. పోనీ ఒక్కడెవడైనా వీధిలో నుంచి బండి వేసుకుని వెళ్తున్నాడంటే, అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్ళవా, మనం వెళ్ళమా, నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళావులే, మీరు ఇంతేలే, ఇంకా అంతేలే అంటే ఇక్కడ ఇంట్లో నువ్వు మొత్తం వెళ్ళకుండా పొద్దున పోతాం, రాత్రి వస్తాం, పిల్లలు మంచి చెడు తగులుకో, ఇంక అంతే. ఇంట్లో గొడవే కానీ సమాధానం వెతకం. అయ్యో ఆయన కష్టపడతానికి పోతున్నాడు, ఆడు సంతోషానిక ఉద్యోగం చేయడం. ఎవరికైనా ఈ రోజుల్లో టార్గెట్లు, టాస్కులు, చచ్చిపోతున్నారు మనుషులు. బీపీలు పెరిగిపోతున్నాయి. ఇంటికి ఎప్పుడు వచ్చి నిద్రపోదామా అని ఆడు చూస్తే, నువ్వు బీచ్కి వెళ్దామా, జూకి వెళ్దామండి, ఎలా ఉంటుంది? అడిగి యాసిడ్ పోసినట్టు ఉంటుంది. ఓ పక్క దుఃఖం నలిగిపోతూ ఉంటే, ఓ పక్క ఎండలకు మండిపోతుంటే, ఓ పక్క జీతం రాక, ఈ టార్గెట్లు అవ్వక, ఇంట్లో నువ్వు ఒక టార్గెట్ పెడితే చెయ్యి నీ దుఃఖం. నువ్వు పాప ఆ ఆడమ్మాయి ఎవరి దగ్గర చెప్పుకుంటుందా? మీ దగ్గర కాకపోతే మీరు తప్ప ఎవడు తిరుగుతాడు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు వంటగదికి రాణి ఆవిడ, ఆ తర్వాత ఇంకెవరి దగ్గర మంత్రి ఏది? చేయాలి మీ మీద పరిపాలన. సో ఏదో ప్రయత్నం చేసింది అనుకుందాం స్త్రీగా. కుటుంబంగా నీ పిల్లలకి నువ్వు ఆ విషయంలో కంట్రోల్ చేయలేకపోతున్నావు, నీ మాట వారు వింటలేదు, పరిస్థితులు సమన్వయం అవటలేదు, ఒప్పుకోలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. టఫెస్ట్ టైం, కష్టపడదామన్నా డబ్బులు లేవు, రావు, ఖర్చు పెట్టడానికి దమ్ము లేదు లోపల, రేపేమవుద్దో తెలియదు. స్కూల్ రీఓపెనింగ్ అని అంటే 50,000 తక్కువ లేకపోతే ఒక్క పిల్లోడిని బయటికి నడపలేము. ఒక్క పిల్లోడు. ఈ ఒడి పడద్దో లేదో తర్వాత విషయం. ఏంటది? అమ్మోడు కాదు, తల్లికి వందనం. ఆయన వందనం చేస్తాడో లేదో తెలీదు. ఈలోపు పరిస్థితి ఏంట్రా అని అంటే కట్టుకోక తప్పదో. ఏం చేయాలి, ఎలా చెయ్యాలి, ఇంట్రెస్ట్కి ఎక్కడ తేవాలి, కార్డు ఎక్కడికి ఎక్కాలి, ఏం చేయాలి? ఈ మ్యాప్లో ఈడుంటే నువ్వు బజార్ మీద తిప్పు, ఊరి మీద తిప్పు, బట్టలు కొను, పండగకి వెళ్దాం, చుట్టాలంటే ఎలాగుంటుంది? నొప్పి పడేవాడికి తెలుసుద్దా బాధేదో. వ్యాపారమా ఏమైనా సాగడానికి? ఏ వ్యాపారం సాగట్లేదు ఈరోజు. అలాంటి సిచ్యువేషన్లో నీ పిల్లల మాట వినట్లేదని నువ్వు కంప్లైంట్ చేయటం న్యాయమే. కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దీవినిచ్చిన ఆయనతో మాట్లాడుతున్నావు. నీ పిల్లల మాట వింటలేదని నువ్వు ఏడుస్తున్న ఏడుపు గొట్టుదానా, పిల్లలు లేని తల్లిని చూడు, ఆమె స్వప్నం అది. ఒక బిడ్డను కనడం ఒక స్వప్నం, ఒక ఆశ.
ఈరోజు నీకు దాని మిశ్రమ దుఃఖం. ఏమనాలి? నిన్ను పెంచడం చేత కదని నిన్ను తిట్టాలా? లేనిదాన్ని అడుగు, ఆ గొడ్రాలను అడుగు, ఆవిడ చెప్పొద్దు ఆ దుఃఖం ఏంటో. నీకేమమ్మా, ఇద్దరున్నారు, నీకు ఆ ఇద్దరే ఇప్పుడు నెత్తి మీద పడుకుతున్నారు, తొక్కి వదులుతున్నారు. ఇప్పుడు నీ పిల్లల గురించి నువ్వు అడిగేటప్పుడు దేవుణ్ణి అడుగు, ఏమనాలి? ఏం చెప్తావు? ప్రభు వాళ్ళకి బుద్ధి చెప్పావన్నా అనుకో, అంటే నేను కొట్టమనే కాదు. ఏ జ్ఞానం ఇస్తావు? పిల్లలకి జ్ఞానం ఎందుకు వస్తుందండి? నాకు తెలీదు. పిల్లలుగా పెరుగుతారు. పిల్లలాగా పెరగాల, మీలా పెరగాల? మీలాగా పెరిగితే మిమ్మల్ని మూసుకుని కూర్చోబెడతారు. నువ్వు చేసే పని ఇలా కాదని చెప్తున్నాడు, జాగ్రత్త. ఇప్పుడు పిల్లలు అంత హైబ్రిడ్ రకాలు. పిల్లలాగే ఉంటారు వాళ్ళు. అలా ఉండద్దంటావేంటి? వాళ్ళు పెంచడానికి నాకు సహాయం చేయలేడు. నాకు ఆ జ్ఞానం ఇవ్వు ప్రభు అని చెప్పు. నేను ఎలాగ వాళ్ళని సిద్ధపరచాలో, ఎట్లా వాళ్ళని స్థిరపరచాలో, ఎలా వాళ్ళకి మాదిరిగా ఉండాలో, ఎలా వాళ్ళకి నేను ప్రోత్సాహకరమైన తల్లిగా తండ్రిగా మారాలో ఆ విషయంలో నాకు నేర్పించు ప్రభువా. నేను ఫెయిల్ అవుతున్నాను ఇక్కడ. నా పిల్లల మాట వింటలేదేంటి? వాళ్ళు పిల్లలండి, వాళ్ళు మాట వినరు. దేవుడు వాళ్ళు డిజైన్ చేశాడు అలాగా. నువ్వు ప్రభువా, వాళ్ళ పిల్లోడు ఎంత బుద్ధిమంతుడో, బుద్ధి లేనిదానా? వాళ్ళ పిల్లోడిని దేవుడు దీవిస్తే నీకేమొచ్చింది? నువ్వు వాళ్ళ పిల్లోడితో పోలిస్తావేంటి? అంటే నీ పిల్లోడు లేనందుకు వాళ్ళ పిల్లోడు ఉన్నందుకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు. అక్కసు కదా అది. తప్పుడు గొట్టు ప్రార్థనలు. అంటే నీ హృదయము నిజంగా దేవుడే కదా ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నారే. నా నొప్పి అర్థమవుతుందా? ఏదైనా చెప్పచ్చని అలుసుగా మాట్లాడుతున్నావే. ఓ పాస్టర్ గారితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. మీ అన్నయ్యే కదా, మీ బాబే కదా, మీ తమ్ముడే కదా, మీ అయ్యగారే కదా, అలా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మాట్లాడుకునేంత స్వేచ్ఛ ఉన్నట్టు మాట్లాడుతున్నావే. పెదవులు కాచుకోమని బైబిల్ చెప్పలేదా? బుద్ధిగా జ్ఞానంగా మాట్లాడమని చెప్పలేదా? యథార్థంగా దేవుని దగ్గరికి రా అని చెప్పలేదా? నీ లోపాన్ని ఒప్పుకునే స్థితికి దిగమని చెప్పలేదా? ఎందుకు రావు నువ్వు? ఆ విషయాలపై నీ అవగాహన ఏంటి? మెచ్యూర్డ్గా ఆలోచించు. మామూలుగా ఇలాంటి పనికే నువ్వు మీ స్కూల్కి వెళ్ళి మా పిల్లోడు మాట వింటలేదండి అని అంటే ఆ టీచర్ 4 పీకుద్ది, 4 కర్రతో కొట్టేద్ది, లేకపోతే ఇంకేదో మోకాళ్ళు ఏం చేద్ది. ఆ తర్వాత ఆడొచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్తాడు? నువ్వే మా టీచర్ని కొట్టమన్నావని నీ మీద అలుగుతాడు. ఆ వైరం ఎప్పటికైనా పోద్దండి. అటు ఆ టీచర్ మీద యాసిడ్ కోసం పెరుగుతాడు. నిన్నెప్పుడు ఓల్డేజ్ హోమ్లో వేసేద్దామని చూస్తాడు. ఇద్దరిని నాశనం చేసేస్తున్నావు నువ్వు. పిల్లలు అలాగే తయారయ్యారు ఈరోజు. మీరు ఏది వద్దన్నా ఆడి గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? ఈరోజు ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో దేశం నాశనం అవడానికి కారణం ఎవరు? మన పెంపకమే. దేవునితో ఏమీ లేదు ఇక్కడ. దేవునితో నీ సంబంధంలో కూడా నీ పిల్లల విషయంలో అయ్యా వాక్యం ఇలా చెప్తుంది, తల్లిగా నేను నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవి. నేను ఇంకా గట్టిగా నిందించాలంటే పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకొని గర్విష్ఠులు పిల్లల్ని కనేశారు. గర్విష్ఠులు పిల్లల్ని కన్నారు. ఎలా పెంచాలో జ్ఞానం మీ దగ్గర నేర్చుకోకుండా, నా పిల్లలకి నేను ఎలాంటి తల్లిగా ఉండాలో అనే జ్ఞానం లేకుండా. ఇందాక నేను యూత్కి చెప్తున్నప్పుడు చెప్పాను, పిల్లలుగా మీరుండి మీ ఇంట్లో మీరు పిల్లల్ని కనే తర్వాత మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుంటే పిల్లలు ఏమవుతారు చెప్పండి? అసలు అన్నం తిన్నావా, పెంట తింటున్నావా నువ్వు? మీరు ఇద్దరు డిస్కషన్స్, డిస్టర్బెన్సెస్ మీ ఇద్దరి మధ్యలో పిల్లలు ఎప్పుడైనా చూడొచ్చు? అసలు ఏ విషయంలోనే చూస్తే వాళ్ళు ఎలా పెరుగుతారు? ఏం వాళ్ళ పసి మనసుల్లోకి నువ్వు ఏం ఇంజెక్ట్ చేస్తున్నావు? విషయం కాదు. అలాంటి దాన్ని నువ్వు గొడ్రాలుగా ఉంటే సుఖం కాదు మాకు. దేశాన్ని నాశనం చేయడానికి తయారయ్యావు పిల్లలు లేక. ఇటు కన్నదానివి పోనీ మర్యాదగా ఏమన్నా కాపురం చేస్తున్నావా అంటే ఆ దానికి నీకు లేదు, ఈ నోరొదుపు ఉండదు. మీరేమో భక్తి సంఘంలో పెద్దలు, ఏం ఊరే ఎద్దు మిమ్మల్ని ఎన్నాళ్ళండి నేర్చుకుంటారు? అసలు ఆ మర్యాద మీ పిల్లలకి మీరు ఎంత మాదిరిగా ఉండాలి. ఒక తల్లి దేవుని ప్రతీక, దేవదూత, దేవుని యొక్క క్రమమైన సంపూర్ణత. పిల్లలతో అలుగుతారా? పిల్లల మీద అసహ్యత ప్రకటిస్తారా? వాళ్ళ దగ్గర మీరు చేసేటువంటి పని అసలు నీలో దేవత్వాన్ని ఎలా చూస్తారు? వాళ్ళు పిల్లలు నిన్ను చూసి కదా దేవుని ఎదుగుతారు, నీ ప్రేమను చూసి కదా దేవుని ప్రేమను పట్టుకుంటారు. నీ దగ్గరే లేనిది నువ్వు తల్లివైపోయి ఆ పిల్లలకేమో నువ్వు రాసి రంపాన్ని నెట్టేసి నీ నోటి మాటలతో బూతు మాటలు, చెడ్డ మాటలు, అసహ్యకర మాటలు, వల్గర్ లాంగ్వేజెస్. మీ దగ్గర మీ పిల్లలేమో ఆత్మీయంగా ఎదగట్లేదు ప్రభు, బుద్ధి చెప్పా. ఎవడు చెప్పాలి బుద్ధి? చెప్పండి ఇప్పుడు దేవుడు. చాలా ప్రార్థనలకు సమాధానాలు రాకపోవడానికి కారణం నీ బతుకే. తెలుసుకోకుండా ఎందుకు ఆ పనులు చేశారు? ఏమంటే కాలంతో పాటు అన్నీ జరిగిపోనేవండి. ఇద్దరికి మళ్ళీ ముగ్గురిని కనడం, నలుగురిని కనడం, ఈ ఇంట్లోకి వచ్చి కొట్టుకోవడం. ఆ పిల్ల చెప్పింది వచ్చి
గోడకేసి డాడీ మమ్మీని గుద్దీశాడు అని. మా డాడీ మమ్మీని గోడకేసి గుద్దీశారు అంకుల్, ప్రార్థన చేయండి అని ఏడుస్తుంది చిన్న పిల్ల. సండే స్కూల్లో గుండె ఒక్కసారి పట్టుకున్నట్టు అయ్యింది. ప్రభువా, పెళ్లి చేసినందుకు నన్ను కూడా నువ్వు శిక్షిస్తున్నావా అనిపించింది నాకు. అటు పెళ్ళి నేనే చేశాను, బుద్ధిమాలినోడు. ఏంటి దుఃఖం ఏంటి? దేవుడు ఆ పని చేయటానిక కనమన్నాడు నిన్ను, ఆ పని చేయటానిక పెళ్లి చేసుకోమన్నాడు. ఎందుకు ఆ పరిపూర్ణత వాక్యంలో నీకు ఇంకా రాకపోవడం ఏంటి? ఎంతకాలం అండి నచ్చరింగ్ నీకు? ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు, దేవునితో మాట్లాడే సంబంధం సరి చేసుకోవా? దానికి తగ్గట్టు నీ ప్రవర్తన అంతటి మీద దేవుని వాక్యానికి అధికారానికి ఒప్పుకోవా? ఇటు మారవో అటు మానవో, ప్రార్థనా మానవో, నీ భక్తి ఎంత గొప్పదో. ఇప్పుడు నీ పిల్లల్ని మార్చమని అడుగు, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నేను నిజం చెప్తున్నాను, ఇదిగో నా ముందు పెరుగుతున్న ఈ యవ్వన పిల్లలు, నా బోధ విని పెరిగినటువంటి ఈ పిల్లలు భవిష్యత్తులో వీరు తల్లులైన తర్వాత మీలాగా మాత్రం ప్రవర్తించరాళ్ళు. మీలాగా అసలు ఒక్క వీసం కూడా పనిచేయరాళ్ళు. అంత పర్ఫెక్ట్గా ఎదుగుతారు వాళ్ళు. వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది. ఇలా ఉన్నారు మా ఇంట్లో, మేము ఇలా ఉండకూడదు, మా పిల్లల్ని మేము ఇలా పెంచి రాయల్ ప్రీస్ట్కి, అది సర్వాధికారి అయిన దేవునికి నా పిల్లల్ని నేను ఇలా అర్పణగా ఇవ్వాలి అన్న కోరికతో పెరుగుతారు వీళ్ళు. ఏం పెరిగారండి ఏపుగా తాడి చెట్టులాగా. వయసులో వచ్చేసి కూడా బుద్ధి రాలేదు, ఇప్పటికీ నెమ్మది లేదు ఇళ్లలో. ఫోన్ ఎత్తాలంటే భయం, ఏ రాత్రి ఏం చెప్తారో కథలో. ఎంతసేపు పెళ్ళ మొగుడు మీద, మొగుడు పెళ్ళ మీద, సిగ్గులేదు ఇంకా ఈ రోజుకి. అసహ్యకరమైన జీవితాలు. దీనికేమో రక్షణ, మారు మనసు, పాటలో, ప్రార్థనలో ఏ తక్కువ చేశారు మీకు? దేవుని మాట వినిన తరువాత దాని ప్రకారం నా శరీరంలో అణువు, కణము, చర్మము, రక్తము, మాంసము, ఎముక, దంతము, అంతరేంద్రియాలు, వాటిలో స్రవించుచున్న స్రావాలు క్రీస్తు యొక్క శరీరము, రక్తము నా శరీరంలోకి వెళ్ళేటప్పుడు వాటి ద్వారా సమ్మిళితమై నా శరీరము రూపాంతరం చెందకపోతే నా భక్తి వ్యర్థం. ఎన్ని సంవత్సరాలు నువ్వు కమ్యూన్ సర్వ్ చేసినా, ఎన్ని సంవత్సరాలు కమ్యూన్ తిన్నా కూడా వ్యర్థం. ఏది బతుకులో మార్పేది? ఆ స్థితికి మారని నీ స్థితిని ఏమని వర్ణించాలి? నీ ప్రార్థన అనే పదంలో దేవుని సంగతులను సైతం అమర్యాదకరంగా చేస్తూ ఉంటే ఎంత కడుపు మండుద్దండి. ఇంకో మాట చెప్తాను. ప్రభువా, ఈ ఇల్లు ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఇరుకులో నాకు ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. అయిపోయింది. నీ అవసరతను చూసి నీ ఇంటి పరిస్థితిని హెచ్చించేవాడు దేవుడు. నిన్ను హెచ్చించాలనుకునేవాడు దేవుడు. నా పిల్లలు ఆస్తికర్తలుగా చేస్తాను, నా పిల్లల్ని అనేకుల ఎదుట తలమానికంగా చేస్తాను, వారి కొమ్మును ఘనతను నేను హెచ్చిస్తాను. ఇవన్నీ దేవుని ఆలోచనలు, ఉన్నతమైన సంకల్పాలు, ఆయన పిలుపుకు తగిన పరిణితి. ఆయన సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. వాక్యం ఒకసారి అర్థం చేసుకుంటే, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మీరు ఏ క్రమంలో ఉన్నా, మేము పార్వతీపురం అనే ప్రాంతానికి దేవుడు పరిచర్యకు పంపించినప్పుడు తలలు వంచకపోతే సూరు గుచ్చుకుపోయేది. ఇక్కడ వంగి వెళ్ళకపోతే పొడుచుకుపోయేది టపక్కని. అంత పాక కిందకి స్లోప్గా స్టీప్గా కిందకు ఉండేవి. ఆల్మోస్ట్ కాళ్ళకి మోకాళ్ళు తగిలిపోయేంత కింద కూర్చుని ఆ గుమ్మలోంచి లోపలికి అలా లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ అలా దేక్కుని వెనక రావాలి. 10 సార్లు చెప్పేవారు, బాబ్బు ఒంగు తగిలేదు దొంగలేదు. వాళ్ళు ఏం కాకుండా తప్పకుండా వంగి వెళ్ళిపోయేవారు. మనం వంగలేము. మనమేమో గుమ్మాలు, తలుపులు, వాళ్ళకేమో కింద కొంగడం. తలుపు అంటే ఏంటో తెలుసా? గోని పట్టం చుట్టుండేది. దాన్ని ఇలా తాళ్ళు అయితే సక్కన వచ్చేది. వాళ్ళు వచ్చేవారు అంతే. తాళాలు ఏముండే, తలుపులు ఉండేవి కాదు. ఎందుకంటే వెండి బంగారాలు బీరువాలు లేవు కదా వాళ్ళకి. వచ్చేవారు అంతే. కుక్క దూరకుండా మాత్రమే దానికి వచ్చిన రాయి ఎట్టేవారు. అక్కడ తిరగల రాయి ఏముండేది కాదు. ఆ రోజు దేవుని యొక్క వాగ్దానాలు, ఆ అమాయక ప్రజలు ఏమున్నా లేకపోయినా మాకు దేవుడు ఉన్నాడని దేవుని మాటను నమ్మి దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఒక అంతస్తు మీద ఒక అంతస్తు, గోడకి టీవీ, గోడకి టీవీ, కొంతమంది ఏసీలు, చక్కగా పుట్టీలు, ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి. ఇలా మనం ఇంకా బోర్డు గోడల మీద ఉన్నాం. వాళ్ళైతే డిజైన్లే. ఆర్కిటెక్చర్ వర్క్ అంతా పైన సీలింగ్లకి పువ్వులు, కాయలు, తాళ్ళు ఎన్నెన్నో పెట్టేసుకున్నారు లైట్లతో సహా, ప్రొఫైల్ లైటింగ్లతో. దేవుని స్తుతించేటప్పుడు ఒకటే చెప్తాను, ప్రభువా నువ్వెవ్వరిని వదిలిపెట్టవు,
నేను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టవు. ఈ కోరుకున్న వాళ్ళు మా పార్వతీపురం వాళ్ళు దాటి విశాఖపట్నం వాళ్ళు ఇలాగే ఉన్నారు. చంద్రాన్ని ఇల్లు ఇయ్యి, జగనన్న కాలనీ ఇయ్యి, 10,000 కట్టాను నాకు కొత్తయా అనయ్య, 30,000 కట్టాను ఉంటాయా అనయ్య, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ 2 ఇళ్ళు కట్టుకున్నారు. ఏంటో తేడా, ఏదో తేడానే. మనం పట్టణం, వాళ్ళు పల్లెటూరులోనే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. వాళ్ళు ఏ రోజు ఇళ్ళ కోసం ప్రార్థన చేయలేదు పిల్లరా, చెప్తున్నాను నేను. కానీ ఈ రోజుకి నీ ప్రార్థనలో అదొక మెయిన్ పాయింట్ చూసుకో. మెయిన్ పాయింట్ చూసుకో. జగనన్నను మార్చు, చంద్రన్నను మార్చు. ఆ ఇల్లు మాకు ఇచ్చేలాగా చెయ్యి. అక్కడెక్కడో ఇచ్చేశారు, అది మా ఇంటి దొడ్లో ఇచ్చేయి. ఆడు ఎక్కడో ఊర్లో ఇచ్చాడు ఆయన ఇల్లు, అది తీసేయి, ఇక్కడ ఇచ్చేయి, ఇంటి పక్కన ఇచ్చేయి. నిన్ను పోషించాలనుకునే వాని యొక్క చిత్తానికి నువ్వు బ్రతకటం సాక్ష్యం. అంతేగాని నువ్వు ఆయన పేరు చెప్పుని ఏదో లావిష్గా బతకటానికి దేవుని దగ్గరికి ఎత్తకటం అదేమీ సాక్ష్యం కాదు. ఇక్కడ నేను నీ ఇల్లు పొందుకోవటం తప్పని నేను అంటలా, కొనుక్కోవడం తప్పని అంటలా. స్తోమత స్థాయి కలిగించినప్పుడు నువ్వు దాన్ని కొనుక్కో, అది భాగ్యమే. దానికి దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెట్టక్కర్లేదు, పరిస్థితి అక్కర్లేదు. స్పష్టంగా చెప్పే విషయం చెప్తాను. పిల్లలు బహుమతి ఎవరిది? ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాస ఎవరి దగ్గర నుంచి రావాలి? ఇల్లు, పిల్లలు, వివాహం, ఏకాంగులను సంసారులుగా చేయవాడెవరు? నువ్వు వెతుక్కుని కింద మీద పడితే సంబంధాలు వస్తాయి, ఫోటోలు వస్తాయి, ప్రొఫైలు మార్టిమోనీ సైట్లోకి ఎక్కుద్ది, అంతకుమించి పెళ్ళి అవ్వదు. అది ఎవరు చేయాలి? ఈ 3 కక్కుర్తి పడకుండా దేవుని దగ్గర ఓపి పట్టండి. నీకు సంపాదించుకుని భాగ్యం కలుగు చేసేవాడు ఆయనే. అంటే ఏంటి? నీ చేతి కష్టార్జితాన్ని జీవదాయకంగా మలుచేవాడు ఆయన. అంటే ఇప్పుడు నువ్వు ₹1 పని చేయాలన్నా, ఓ ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, గాలిలో చేతులు దూపి కన్నాల జోబులో వేయకుండా ఉండాలంటే ఆ పని చేయాల్సింది ఎవడు? దేవుడు. అంటే నీ సంపాదించుకుని భాగ్యం ఇచ్చేది ఆయనే. ₹1 దాయాలన్నా భాగ్యం అయిందే. నీ పిల్లల్ని ఇవ్వాలన్నా, నీ పెళ్లి చేయాలన్నా, నీ ఉద్యోగం ఇవ్వాలన్నా మరణం వరకు నడిపించేవాడు ఆయనే. ఇప్పుడు ఆరోగ్యం ఎవరిది? ఇప్పుడు చెప్పండి, గోలెట్టి ఏదేదో ప్రార్థన చేయండి, ఎందుకు చేయటం? ఆయన ఇస్తాడని తెలుసుగా. చెయ్యొద్దని నేను నీతో చెప్పట్లా, చేసే నేచర్ మార్చుకోమని చెప్తున్నాను. చేస్తున్న పద్ధతిని స్థిరంగా ఉండమని చెప్తున్నాను. ఆ క్రమములో దేవుని యందు విశ్వాసంతో ఉండమని చెప్తున్నాను. ఆ పద్ధతిని నమ్మకంగా నిలబడమని వాక్యానుసారం చేయమని చెప్తున్నాను. ఇక్కడ ఏ పరిస్థితుల్లోనైనా దేవుని సంగతులు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ అవసరతలన్నీ దేవుని ద్వారా తీర్చబడతాయి. ఎస్ ఆర్ నో? రైట్. నీ నమ్మకంగా చేసే ప్రార్థనను ప్రతిరోజు కోరికలుగా మార్చకుండా, నా హృదయములో నా వాంఛలు తీర్చు కాకుండా, నీ వాంఛకు నన్ను దేనికి డిజైన్ చేశావో, దేనికి డిఫైన్ చేశావో, దేనికి నన్ను ఈ షేప్లో పెట్టి నన్ను తీసుకొచ్చావో ప్రభువా, ఆ షేప్కి నీ వాంఛకు నన్ను తయారు చెయ్యి, నన్ను సిద్ధపరచు, నన్ను నిలవబెట్టు. నీ చిత్తం భూమి మీద పరలోకంలో జరుగుతున్నట్లు నేను చెయ్యటానికి నన్ను సిద్ధపరచు. అలా అడిగి చూడండి. మీ చిత్తం జరగకుండా ఆయన చిత్తం చేసాక ఇంక నువ్వేం అడగక్కలేదు. దేవుని చిత్తం పరలోకంలో మిమ్మల్ని మొండిగా చేయటమా, దీవెనకరంగా ఉంచడమా? ప్రకటన గ్రంథం సరిగ్గా చదివితే ప్రకటన గ్రంథంలో ఉన్న దీవెనలు భూమి మీద ఎవడో అనుభవించడం అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఇస్తానన్నాడు. అంటే ఖచ్చితంగా అవన్నీ ఏం చేస్తాడు? ఆయన ఇచ్చి తీరుతాడు. ఒక్కసారి ఆయన ఇచ్చాడు అనుకోండి, నీ బీరువా పట్టదమే, నీ బీరువా పట్టదు. అది ఆ చెప్పనసఖ్యమైన సంతోషంతో బతికి ఆనందకరమైన జీవితంలో బ్రతుకుతూ, నీకు కోట్లున్నోడు కూడా నిద్రపోలేడు, నువ్వు అలా హాయిగా బతకగలవు, అంత రాయల్గా బతకగలుగుతావు. ఇంకా ఆ విషయంలో నువ్వు నిన్ను చూసి అవతల ఏడవాలే తప్ప నీకు ఏడుపు అనేది రాదు, అంత రాయల్గా ఉంటుంది. నీ లైఫ్ అంతా దేవుడు నడిపిస్తాడు ఆయన చిత్తానికి నువ్వు ఒప్పుకోగలిగితే. నీ ప్రార్థనలో ప్రారంభ పదాల దగ్గర నుంచి నీ ఆశల్లో ఉండేటువంటి ఆ కోరికల దగ్గర మారిపోవాలి. అసలు నీ అవసరతలు తీర్చడానికి ఆయన ఇవ్వగలిగిన వాడని నీకు నమ్మకం ఏ స్థాయిలో పెరిగితే నీ ప్రార్థన ఆ స్థాయిలో పెరుగుద్ది. ఈ రెసిప్రోకల్ స్టాండ్ నీకు అర్థం కాకపోతే ప్రార్థన మానేయడం తప్పు, ప్రార్థన చేయకుండా విశ్వాసం అనడం తప్పు, అలాగని ప్రార్థనలో కోరికలు లేకుండా ఉండడం ఒప్పు, ఆ కోరిక నీ చిత్తం కాకుండా ఆయన చిత్తానికి ఒప్పుకోవడం ఒప్పు. నాకు అవసరం కాదు, దేవుని అవసరం అయితే నాకు దొరుకుద్ది అని నిరీక్షణ కలిగి ఉండడం ఒప్పు. ఏ స్థితిలో కూడా నువ్వు ఎవరిని చూడకుండా దేవుని చేతులనే చూడగలిగే, దేవుని వైపే ఎత్తగలిగే, ఆయన మాటని నమ్మగలిగే స్థితికి నీ ప్రార్థన మారితే నేను చెప్తున్న మాట నీ హృదయంలోకి వచ్చినట్టే. ఆ రియలిస్టిక్ థింగ్స్కి మీరు అలవాటు పడండి. రేపు ఉదయాన్నే ఒక చిన్న ప్రార్థన ఇలాంటివి చేయండి, 10 నిమిషాల్లో మీకు సమాధానం వస్తుంది. 10 నిమిషాలు నువ్వు అడిగి దాని గురించి మర్చిపోయి ఆమెనని కాసేపు అటు ఇటు తిరిగి చూసేటట్టుకు నువ్వు అడిగింది అక్కడ ఉంటుంది. ఇదేంటిది నేను ఇప్పుడు ఇలా అడిగాను,
అన్న ఎంత గట్టిగా చెప్తున్నానండి, ఇది నిజమేనా? నేను చెప్పింది నేను అనిపించింది చెప్తున్నాను, నేను చేస్తున్న బైబిల్ చెప్తున్నాను. దీని ప్రకారం చేస్తే నీకు దొరుకుద్ది అనేటువంటి 200% అధికారికంగా యేసు చెప్పిన మాట మీకు చూపిస్తున్నాను. అడవి పువ్వులనే చూడండి అన్నాడండి. రేపటి నుంచి మీ ఇంట్లో ఏదో పువ్వు కొనుక్కోండి, దాన్ని చూడండి, ప్రభువా దీనికన్నా నేను బెటరు. ఆ పువ్వు దేవుణ్ణి అడిగి ఉంటుందా, దేవుడు చేసి ఉంటాడా? ఇంకా అంతకన్నా ఏం కావాలండి ఐశ్వర్యన్స్? నా శవం మీదకి వచ్చే ఆ పువ్వు గురించి కూడా దేవుడు ఒక ఆలోచించిస్తాడు. ఎంత ప్లాన్ ఆఫ్ గాడ్ అండి. నన్నెందుకు వదులుతాడండి ఆయన? అది కాదు నీ నమ్మకం, దేవుని మీద ఆనందించడం. నీ తల్లో పెట్టుకునే పువ్వు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, తెల్లాలి ఆయన దాని గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు, ఎవరి తల్లో పెట్టాలని. నువ్వు ఆయన చెవులో పెట్టుకో. ప్రార్థనండి, నీ హృదయం మార్చుకుందాం, నీ ఆలోచన మారుద్దాం, నీ మనస్సును మారుద్దాం, నీ పదాలు మారుద్దాం. నీ రియల్ రిక్వైర్మెంట్ని హార్ట్ఫుల్గా దేవునికి అప్పగించే స్థితిలో, దేవుని ద్వారానే ఆ విషయాలు చూడగలిగే స్థితికి నమ్మకంగా నిలబడడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం.